నమస్తే రాఘవేంద్రరావు గారు. నమస్కారం అండి. ఫ్యూచర్‌లో ఏఐ అనేది ఎలా ఉండబోతుందండి? ఫ్యూచర్‌లో ఏఐ ఎలా ఉండబోతుందంటే, ఏఐ లేకుండా ఏది ఉండదు అని కూడా నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే కొందరు అంటున్నారు ఏఐ అనేది కొంతకాలం తర్వాత పోతుందని అట్లా చెప్తున్నారు. కాకపోతే ఏఐకి తిరుగులేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొకప్పుడు నేను ఇక్కడికి ఈ స్టూడియోకి రావాలంటే, నేను పలానా అడ్రస్కి వెళ్ళాలంటే ఎవరినైనా అడ్రస్ అడగాల్సి వచ్చేది. అడ్రస్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసేదంటే చెప్పేది, ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ దిగాలి, ఆ తర్వాత లెఫ్ట్ టర్న్ అవ్వాలి, లేకుంటే రైట్. ఇప్పుడు ఏమైపోయింది అంటే అందరు ఎవరైనా లొకేషన్ షేర్ చేయండి, లొకేషన్తో వచ్చేస్తాము అంటున్నారు. ఇదే రకంగా ఇప్పుడు ఏఐ ఫ్యూచర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఏఐ యూజ్ చేయాల్సిందే. అంటే ప్రతి ఒక్కరూ డేటా సైంటిస్ట్ కావాల్సి ఉంటుంది అని నేను అనట్లేదు. డేటా సైంటిస్టులు అందరూ కలిసి, కొందరు డేటా సైంటిస్టులు కలిసి ఏఐ టూల్స్ని ఆల్రెడీ మనకు క్రియేట్ చేసి ఇచ్చారు. మనకు చాట్ జీపీటీ అనేది స్టార్టింగ్లో చూసాం మనం. అది 4 years, నియర్లీ 3 years బ్యాక్, 4 years బ్యాక్ అదే గొప్ప అనుకున్నాం. మారుతూ పర్ప్లెక్సిటీ వచ్చేసింది. ఇప్పుడు క్లాడ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఈ క్లాడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని యూజ్ చేసుకోకపోతే లైఫ్ లేదు. ఈరోజు నాకు లొకేషన్ షేర్ చేయడం రాదు అన్నాను అనుకోండి, నేను మీ దగ్గరికి రాలేనండి అని చెప్పేస్తున్నారు సింపుల్గా కొందరు. అది వాస్తవం. ఎందుకంటే లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ పట్టుకొని వస్తున్నారు. వాళ్ళకి మనం అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే సిటీ పెరిగిపోయింది. ఇంత పెరిగిన సిటీలో అప్పట్లాగా ఇక్కడ ఉంటుంది, ఒకటో రోడ్డు, రెండో రోడ్డు అంటే అప్పుడు సరిపోయేది. సో ఏఐ అనేది ఇప్పుడు అది హ్యూమన్ లైఫ్లో ఎంత కంపల్షన్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందే. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా కోడ్ రాయడం అనేది చాలా గొప్ప విషయం. అది కోడింగ్ అనేది అందరికీ రాకపోయేది. నేను ఒక 2007 నుంచి 2006, 2007 నుంచి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. అప్పుడు నేను ఎస్ఏపీలో బీడబ్ల్యూ కన్సల్టెంట్గా చేశాను. అందులో అబ్యాప్ అనేది కోడింగ్ లాంగ్వేజ్. దానికి అబ్యాప్ రాయాలి అంటే కోడింగ్ రాయగలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అయితే వాళ్ళకు కోడింగ్ తప్ప ఇంకేమీ రాదు. కోడింగ్ మాత్రమే వస్తుంది, బట్ కోడింగ్ వచ్చిన వాళ్ళు ఉండాలి. సో వాళ్ళు కోడింగ్, మనం లాజిక్ ఇస్తే కోడింగ్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది అంటే కోడింగ్ రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. నాకు లాజిక్ తెలిస్తే, లాజిక్ నేను క్లాడ్కు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కోడ్ రాసి పెడుతుంది. సో ఏఐ ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది ఎంత కంపల్షన్ అయ్యిందో ఏఐ టూల్స్ కూడా వాడుకోవడం అంత కంపల్సరీ. అది ఒక ఫీల్డ్ అని కాదు, 2 ఫీల్డ్స్ అని కాదు. అది మెకానికల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈవెన్ ప్రతిదానికి ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో క్రియేట్ చేయాలంటే ఎంతో కష్టపడేది ఒకప్పుడు. దానికంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉండే వాళ్ళే ఇమేజెస్ క్రియేట్ చేసేది, రిగ్స్ అని ఉండేవి, అదో 3D యానిమేషన్ అని ఒక పెద్ద కోర్సు. ఇప్పుడు అట్లాంటిది లేదు. సో అందరూ యూజ్ చేసేసుకుంటున్నారు. నేను ఏఐ నేర్చుకున్నాను అంటే కుదరట్లే. అంటే ఏఐ టూల్స్ను వాడుకోవడం, ఇక్కడ ఏఐ నేర్చుకోవడం అనేది వేరు, ఏఐ టూల్స్ను వాడడం వేరు. అయితే ఏఐ టూల్స్ అనేది అందరికీ కంపల్సరీ. బట్ ఏఐ టూల్స్ ఇన్ని విరివిగా వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి కావాల్సిన టూల్స్ కావాలన్నప్పుడు ఇప్పుడు చాట్ జీపీటీ కోడింగ్ మాత్రమే రాస్తుంది. మిగతావి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేయడానికి చాట్ జీపీటీలో రావట్లేదు, అంతే కదా. అందుకని మళ్ళీ ఏంది, కొత్త టూల్స్ వస్తున్నాయి. ఇట్లా టూల్స్ పెరుగుతూ పోతున్నాయి. మరి ఈ టూల్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే డేటా సైంటిస్టులు. ఇప్పుడు ఏఐ టూల్ అనేది మనం వాడుతున్నాం, కానీ అది క్రియేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ ఇస్తే అది మన లాంగ్వేజ్ని అర్థం చేసుకొని, మన సమస్యను అర్థం చేసుకొని, మనకి ఏం కావాలో అర్థం చేసుకొని వెనకాల ఎంత వర్క్ జరుగుతుంది. అది ఒక్క హ్యూమన్ బ్రెయిన్ కాదు, ఒక 100 హ్యూమన్ బ్రెయిన్స్ కలిసి కూర్చొని చేసే వర్క్ అంతా 10 నిమిషాల్లో ఇస్తుంది. అంటే ఇంతకుముందు ఒక చిన్న వీడియో క్రియేట్ చేయడానికి నాకు తెలుసు, మీకు కూడా బాగా తెలుసు, ఎంతో కష్టపడేది. ఇప్పుడు అంతమంది పని చేస్తుందంటే వెనకాల దానికి ఎంతమంది హ్యూమన్ బ్రెయిన్స్ ఉంటాయి. అంతమంది హ్యూమన్ బ్రెయిన్ లాగా ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, LLMs అంటారు. అవి ఏం చేస్తుంటాయంటే ఆ వర్క్ అంతా చేసి పెడుతున్నాయి. అవి అలా వర్క్ చేయడానికి, టూల్స్ క్రియేట్ చేయడానికి ఏఐ ప్రొఫెషనల్స్ చాలామంది అవసరం. ఇప్పటికి అయిపోయిందా, ఇంకా మనం ఏం అడిగినా ఏఐ చేసి పెడుతుందా అంటే లేదు, ఇంకా పూర్తి చేయట్లేదు. అంటే ఇంకా టూల్స్ డెవలప్ కావాలి. ఇంకా టూల్స్ డెవలప్ కావాలంటే డెవలప్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? డేటా సైంటిస్టులు. నేను చేసిన టూల్ ఇలా సరిగ్గా ఆలోచించట్లేదు. ఇప్పుడు మిషన్ లెర్నింగ్లో ఎన్నో రకాల మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఆ అల్గారిథమ్స్ సరిపోక ఏమైపోయింది, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కొన్ని వచ్చాయి.
ఈ డీప్ లెర్నింగ్ ఆల్మోస్ట్ నథింగ్ బట్ ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అట్లానే పనిచేస్తుంది. ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ అని ఉంటాయి. ఒక న్యూరాన్ మిగతా అన్ని న్యూరాన్స్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అవును. అట్లా కనెక్ట్ అయి ఉండడం వల్లనే ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిస్తూనే ఈ విషయానికి ఎప్పుడో నేర్చుకున్న విషయానికి ఏదైనా లింక్ ఉందా అని మనం లింక్ చేస్తుంటాం. ఆ లింకింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనకు డీప్ లెర్నింగ్లో పూర్తి స్థాయిలో అదే చేస్తుంది. అందులో ఎంత క్యాల్కులేషన్ జరుగుతుందంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరాన్కు పాస్ అయ్యే లోపల చాలా చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత అక్కడ వస్తుంది. అది అన్ని న్యూరాన్స్కి పాస్ చేస్తుంది. అక్కడ కూడా అన్ని న్యూరాన్స్తో మళ్ళీ ఇంకో దానికి పాస్ అవుతుంది. అలా పాస్ అయ్యి చివరికి మనం ఏం అడిగామో అది ఏమి ఇస్తుంది, దాన్ని రీఫైన్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. అందుకని ఇన్ని రకాలుగా టూల్స్ అన్నిటిని క్రియేట్ చేయాలన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడితో ఆగిపోయేది కాదు. అది నేర్చుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. అయితే టూల్స్ అనేది యూజ్ చేసుకోవడం మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరం పేటీఎం యూజ్ చేసుకుంటున్నాం, అందరం మొబైల్ వాడుకుంటున్నాము. వాడుకోవాలి అంటే కూడా ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి కూడా కొంత టాలెంట్ అవసరం. బట్ ఏంటంటే హౌ టు యూజ్ అనేది. బట్ కొందరేమో సింపుల్గా జెమినై గూగుల్లో సింపుల్గా మనం ఏం అడిగినా చెప్తుంది, అది బాగుంది. క్లాడ్ యూజ్ చేసుకోవాలంటే కాస్త కొంచెం ఎక్కువ అవసరం, ఎందుకంటే అది ఎక్కువ పనులు చేసి పెడుతుంది కదా. ఒక కామన్ మ్యాన్కి అది అక్కర్లేదు, కానీ ఒక ప్రొఫెషనల్కు క్లాడ్ ఎలా యూజ్ చేసుకోవాలి. మరి క్లాడ్ యూజ్ చేసుకోవడం బాగుంది, మరి క్లాడ్ క్రియేట్ చేయాలంటే ఇంకా క్లాడ్ లాంటివి క్రియేట్ చేయాలి అంటే అందుకని ఏఐకి ఇప్పట్లో తిరుగులేదండి. ఏఐ అనేది ఫ్యూచర్లో అందరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. అది అంటే ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఏం చెప్పేవాళ్ళంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అప్పట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరా మనం మాటల్లో కూడా మాట్లాడుతూ వీడో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి అనేవాళ్ళు. అవును. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, బీటెక్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, ఇంకా రకరకాల ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు. సో దీనివల్ల సాఫ్ట్వేర్ ఏదైతే ఇంజనీరింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి? అయితే ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, ఇది ఒక చేదు నిజమే. అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా జాబ్లు ఉంటాయా అంటే ఉండవు అని నేను చెప్పను, ఉంటాయి. కాకపోతే స్కిల్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, నాకు కోడింగ్ వచ్చు అంటే ఇంతకుముందు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కోడింగ్ వచ్చు నాకు అని అన్నారు అనుకోండి, కోడింగ్ చాట్‌జీపీటీకి చెప్తే అది రాసి పెడుతుంది, నీతో పని లేదు అంటారు. కోడింగ్ కాకుండా ఇంకేం వచ్చు అంటే ఈరోజు ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడే మనం ఏఐ గురించి మాట్లాడాను నేను. అయితే ఈ ఏఐ నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఇంతకుముందు ఉన్న జావాలో ఈ సాఫ్ట్వేర్లతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా కష్టమైన విషయం అండి. దానికి నిరంతరంగా ఒక 1 ఇయర్ పాటు కష్టపడి నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. సబ్జెక్టు మొదట్లో అయితే అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, ప్రతి ఒక్కరు పిహెచ్డీ చేసేవాళ్ళు అంటే చేసేవాళ్ళు కాదు. పిహెచ్డీ చేయాలంటే ఒక ఓపిక, ఒక కన్సిస్టెన్సీ, ఆ డెప్త్ అనాలిసిస్ అనేది ఉండాలి చూడండి. ఇప్పుడు ఆ అనాలిసిస్ ఉండే వాళ్ళు మాత్రమే ఏఐ వాళ్ళు అవుతారు. స్టాటిస్టిక్స్ రాకుండానే ఏదో 4 ముక్కలు నేను నేర్చుకున్నాను, మిషన్ లెర్నింగ్ అల్గారిథం వచ్చు నాకు అంటే మాత్రం రాలేరు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు బీటెక్ చేసిన వాళ్ళు, ప్రతి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుదాం అనుకుంటున్నారు. వాళ్ళకు ఉంటుందా ఉండదా అని మీరు అడుగుతున్నారు. అయితే వాళ్ళలో కరికులంలో మాత్రం చేంజెస్ అవసరం అండి. ఈ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడనే కానీ మన ఇండియాలో ఏమైపోయిందంటే కరికులంలో చేంజెస్ లేకుండా 10 ఏళ్ల క్రితం ఏ సిలబస్ అయితే చదివారో అదే సిలబస్ ఇప్పుడు కూడా చదువుతున్నారు. వాళ్ళకు ఇంజనీరింగ్ పేరుకు డిగ్రీ వస్తుంది కానీ వాళ్ళ లోపల మాత్రం ఆ స్కిల్స్ ఉండట్లేదు. ఎందుకంటే నేను 2 రకాల స్టూడెంట్స్ని నేను టీచ్ చేసి చూశాను. నేను ఐబీఎంలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ హైర్స్ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది కదండి. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నుంచి హైర్ చేసుకొని వస్తారు. అక్కడ ఏంటంటే ఒకప్పుడైతే ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్ మాత్రమే చేసుకొచ్చేది. ఆ తర్వాత కొందరు ఐఐటీస్ కాకుండా ఎన్ఐటీస్, IIITs నుంచి మాత్రమే చేసుకొని వస్తారు. అక్కడి నుంచి చేసుకొచ్చిన వాళ్ళు క్రీమ్ పీపుల్. వాళ్ళకి 1 మంత్ లోపల ఏసీపీ మొత్తం నేర్చుకునేది. మనం సగం చెప్తుంటే థియరీ చాలు సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇవ్వండి, మేము రిజాల్వ్ చేసి చూపిస్తాం రేపటికల్లా అనే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే, అట్లాంటి వాళ్ళకి చెప్పి చూశాను నేను. సో ఆ స్పీడ్ ఉన్న వాళ్ళకు కావాల్సిన జాబులు ఉన్నాయి. మరి అందరికీ జాబులు రావట్లేదు కదా, అందరూ పరిగెత్తుతున్నారు కానీ జాబులు రావట్లేదు కదా అంటే నేను ఇది బాధాకరమైన విషయమే, చెప్పకూడదో చెప్పాలో తెలియదు కానీ చెప్పక తప్పట్లేదు నాకు. అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో వెళ్తే యూపీ నుంచి కూడా
బీహార్ నుంచి కూడా వస్తున్నారు కొందరు స్టూడెంట్స్. వాళ్ళు దే ఆర్ ఇన్ థర్డ్ ఇయర్ ఆఫ్ దేర్ ఇంజనీరింగ్. నేను అడిగాను, మరి అక్కడ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ రెగ్యులర్ కోర్సు ఇంకా నడుస్తూనే ఉంది, మీరు ఇక్కడికి వచ్చేసారంటే ఇప్పుడే కోర్సు నేర్చుకుందామని, ఏంటి మీ పరిస్థితి అంటే, మేము 2 ఇయర్స్లో అక్కడ ఉండి నేర్చుకున్నది ఏం లేదు, ఈ థర్డ్ ఇయర్లో 4th ఇయర్లో కూడా మేము నేర్చుకోలేము. సో ఈ 2 ఇయర్స్ని మేము వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ పర్ఫెక్ట్గా ఇండస్ట్రీకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటే మాకు జాబులు వస్తున్నాయి కదా సార్, అందుకని ఇక్కడికి వచ్చామని ఇట్లాంటి ఆన్సర్ చెప్పారు. అంటే అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ కరికులం సరిగా లేదు. ఏదో లేదనకుండా 4 రోజుల ముందు ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, ఇంజనీరింగ్ పట్టా వస్తుంది. అట్లాంటి వాళ్ళకి మాత్రం చాలా కష్టమే. అది మనం తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిన నిజం. ఇంజనీరింగ్ పట్టా అయిపోయిన వాళ్ళకి అందరికీ సాఫ్ట్వేర్ వస్తుందంటే రాదు. వచ్చి 6 నెలలు 1 ఇయర్ లోపలనే నేను ఏదో అమీర్పేటలో నేను నేర్చుకుంటాను వస్తుందా అంటే అది కూడా రాదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కదా. చిన్న చిన్న పనులన్నీ ఏఐ చేసి పెడుతుంటే మీరు అంతకంటే టాలెంట్గా మీరు ఏం చేయగలుగుతారు ఇండస్ట్రీకి అనేది అవసరం. సో ఆ టాలెంట్ నేర్చుకున్నప్పుడు కావాల్సిన జాబులు ఉన్నాయి. అయితే జాబులు ఉన్నాయా అంటే జాబులు ఉన్నాయి. ఎట్లా అయితే మనుషులు వస్తుంటారో అట్లా జాబ్స్లు కూడా ఎక్స్పాండ్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా. కొత్త ప్రాజెక్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి, కొత్త మనుషులకు కూడా ప్లేస్ ఉంటుంది. కానీ నాలెడ్జ్ లేకుండా ఇంజనీరింగ్ పట్టా పట్టుకొని వచ్చామనేటి వాళ్ళకి మాత్రం ఉండదండి. అది మనం నమ్మాల్సిన నిజం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.